స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ చాలా ఊర్లకు తాగేతానికి నీళ్లు లేవు, చదువుకునే బళ్ళు లేవు, ఆఖరికి మంచి తొవ్వలు కూడా లేవన్న ముచ్చట మనం ఇదివరకు చాలా మాటలనే చూసినాం. అయితే రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో ఉన్న ఓ ఊరోళ్ళకు మాత్రం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఊళ్ళో ట్రాక్టర్ అనేదే లేదట. అందుకే ఎటుబడి ట్రాక్టర్ కావాల్సిందే, అది లేకుంటే పని అయితలేదని ఇగో గీ పని చేసిర్రు ఊరోళ్ళు. చూడురు మీరే. ఇగో ఈడ నపరో దిక్కు తగిలి ఏదో మోసుకపోతుర్రు చూడుర్రి. గీ ఊరికే గా ట్రాక్టర్ వచ్చింది. అగ్గో గదేంది ట్రాక్టర్ వస్తే గది బండ్లేసుకొని పోక మనుషులెందుకు మోసుకపోతున్నట్లు అని లాజిక్ పాయింట్లు తీయకుర్రి. ఎందుకంటే వీళ్ళు మోసుకపోతున్నది గా ట్రాక్టర్నే. ఆవు ట్రాక్టర్ విడి భాగాలనే. ముచ్చటేంటిదంటే రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబూ దిక్కు ఉత్తరాజ్ అనే ఊరుంది. ఆ ఊరు భూమికి 1400 అడుగుల ఎత్తు మీదుందట. అందుకే ఏ ట్రాక్టరు పైకి ఎక్కలేక ఇన్నొద్దులు ట్రాక్టర్ కు దూరం అయ్యిర్రు ఊరి జనాలు. అట్లా బాగా ఆలోచించి ఓ 60 కుటుంబాలు తలా ఇన్ని పైసలేసుకొని ఓ 7 లక్షల జమ చేసిర్రు. అవి కొంచెమై షోరూమోలకిచ్చి ముచ్చటి ఎరక చేస్తే వాళ్ళు ఓ ఉపాయం చెప్పిర్రు. అట్లా మొదలు ట్రాక్టర్ ను కొని దాన్ని ఏడికాడికి ఇప్పదీసి ఒక్కో భాగం కట్టెకు కట్టుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి కొంచెం అయ్యిర్రు. అందాజా 1000 కిలోలున్న ట్రాక్టర్ ఇంజన్ కాన్నుంచి తతిమ భాగాలన్నీ ఒక్కోటి పైకి కొంచెమై ఆడ మళ్ళా బిగిచ్చిర్రు. ఈగేముంది, మొత్తానికి కొండ మీదున్న ఊరి మీద ట్రాక్టర్ పరుగులు పెట్టింది. దీంతోని ఊరంతా పెద్ద పండగ చేసుకుంది. ఇక మొదలు దానికి బోట్లు గీట్లు జోరుగా పెట్టిన ఊరోళ్ళు దగ్గర నిలబడి ఫోటోలు దిగిర్రు. అటెంక స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మాకు అసలు ట్రాక్టరే లేదు, ఎద్దుతోని వ్యవసాయం చేస్తున్నాం, ఇక చూడుర్రి ఈ కాడ నుంచి ట్రాక్టర్ తోని ఎంత పంట పండిస్తామో అన్నట్లు సంబరంతోని చెప్తుర్రు. చూడుర్రి ఎట్లున్నదో ముచ్చట. ఆయన దిమాగ్ పెట్టి ఆలోచించాల గాని తష్పగాని సమస్య అంటూ ఏది ఉండదు అని అనిపిస్తున్నది కదా ఈ ముచ్చట చూస్తుంటే.